వందనాలు. సాయంకాల సమయంలో ప్రభా మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. అద్భుతాలు జరగబోతున్నాయి ఇప్పుడే, జీవితాలు మార్చబడబోతున్నాయి ఇప్పుడే, జీవితాలలో చీకటి వెలుగుగా మార్చబడబోతున్నది ఇప్పుడే. దేవా, మీ ధైర్యంతో నింపబడబోతున్నాం ఇప్పుడే. ఇప్పుడే మీ కార్యములు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రములు కలుగునుగాక, మీకే మహిమ కలుగునుగాక. అయ్యా ఆత్మదేవా, మీకే సమయాన్ని అప్పగించుకుంటున్నామయ్యా. అల్పుణ యోగ్యుని దేనికి పనికిరాని వాడని, బూడిదను దుమ్మును ప్రభా మీ కృప చెప్పున నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఈ 46వ కీర్తన మనందరికీ కూడా తెలిసినటువంటి కీర్తనే. దేవుడే నాకాశ్రయంబు. నాకు అక్కడి దాకా వచ్చి అందుకే అక్కడి దాకా పాడాను, మీరు పాడతారు అనుకున్నాను. ఈ కీర్తన మీ అందరికీ తెలిసిందే, చాలాసార్లు వినుంటారు, చదివి ఉంటారు కూడా. కానీ ఈ రాత్రి ఈ కీర్తననే చెప్పమని దేవుడు నాతో చెప్పాడు. ఆయన చెప్పాక ఇక నేనేం చెప్పను, ఖచ్చితంగా ఆయన చెప్పిందే చేయాలి. అయితే ఈ కీర్తన వెనుకున్నటువంటి కొంత చరిత్రను మీ ముందు పెడతాను ఒక 2-3 నిమిషాల్లో. ఈ కీర్తనకు సంబంధించినటువంటి సందర్భాన్ని బైబిల్లో 3 చోట్ల రాసి పెట్టారు. ఎన్ని చోట్ల రాసి పెట్టారు? 3 చోట్ల ఒకే సందర్భాన్ని ఎందుకు రాశారంటే, ఒక చోట మిస్ అయినా ఇంకొక చోట చదవగలుగుతామని. అది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి 3 చోట్ల రాసి పెట్టారు. 2 రాజులు 19వ అధ్యాయము, తీయొద్దులేండి, వినండి జాగ్రత్తగా. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 19వ అధ్యాయము. ఈ 3 ప్రదేశాల్లో రాయబడినది ఒకటే సందర్భం. ఆ సందర్భంలో చాలా భయంకరమైన పరిస్థితి జరిగింది. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఒక పాట పాడారు. ఆ పాటే 46వ కీర్తన. చెయ్యి ఎత్తినప్పుడు మీరు హల్లెలూయా చెప్పాలి, ఎందుకంటే లేట్ అయింది కదా, మళ్ళీ జారుకుంటారు నిద్రలోకి. చెప్పండి. నేను చెయ్యి దించలేదే, దించలా నేను, ఇంకా కనపడుతుంది లేదా? హల్లెలూయా చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు తెలియజేద్దాం మనందరం కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 3 దగ్గరలో కూడా ఒకే వృత్తాంతాన్ని రాసుకొని వచ్చారు భక్తులు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా రాయించాడు. ఆ 3 సందర్భాల్లో జరిగినటువంటి విషయం ఏంటి, జాగ్రత్తగా వినండి. యెరూషలేము అనేటువంటి చిన్న పట్టణము కొండ మీద కట్టబడింది సొలొమోను చేత. కొండ మీద కట్టబడింది సొలొమోను చేత. సొలొమోను గారు ఏం చేశారంటే, శత్రువులు ఎవరు దాడి చేయకుండా ఆ కొండ మీద కట్టబడినటువంటి పట్టణము చుట్టూ గోడ కట్టాడు, పెద్ద గోడ కట్టాడు. సొలొమోను అయిపోయింది. ఆ తర్వాత హిజ్కియా అక్కడ రాజుగా అయ్యాడు. హిజ్కియా దినములలో ఏం జరిగిందంటే, ఈ కొండ మీద ఉన్న ప్రాంతం కాబట్టి నీళ్లు అంతగా వచ్చేవి కాదు. దక్షిణముగా 40 కిలోమీటర్ల దూరంకి వెళ్తే హెబ్రోన్ అనే ప్రాంతం ఉండేది. ఆ హెబ్రోన్లో నీళ్లు బాగా దొరికేవి. కాబట్టి అక్కడి నుంచి పైన ఒక వంతెన వేసుకుంటూ వచ్చేశారు. మామూలుగా మనకి కింద వంతెన ఉంటుంది, మనం పైన నడుస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, పైన నీళ్లు వెళుతూ ఉంటాయి, కింద మనుషులు నడుస్తూ ఉంటారు. అలా పైన ఒక వంతెన వేసుకుని వచ్చేశారు. యెరూషలేము ఆ పట్టణంలోనికి నీళ్ళు వచ్చి పడుతున్నాయి, కొండ మీద ఉన్న పట్టణం దగ్గరికి. ఆ పడే ప్రాంతాన్ని గీహోము అంటారు. అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, సంతోషంగా ఉన్నారు. అయితే ఈ పట్టణము చాలా చిన్నది, కొండ మీద ఉన్న పట్టణము. దాంట్లో కేవలం 3,000 మంది మాత్రమే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 3,000 మంది మాత్రమే ఉన్నారు. సొలొమోను ఉన్న దినములలో దేవాలయమును చాలా అద్భుతంగా బంగారంతో వజ్ర వైడూర్యాలతో కట్టాడు. సో ఈ పట్టణము ఆయన పరిపాలిస్తూ సంతోషంగా ఉన్నాడు. సడన్గా ఏం జరిగిందంటే, అష్షూరు రాజ్యము, చాలా పవర్ఫుల్ రాజ్యం అది, అష్షూరియన్స్. ఆ అష్షూరియన్స్ రాజ్యం వాళ్ళు, సన్హెరీబు అనేటువంటి వాడు చాలా భయంకరమైన ఉగ్రుడు, క్రూరుడు. అప్పటికే చాలా రాజ్యాలను జయించాడు, చాలామందిని మట్టి కరిపించాడు. మహామహులను సైతం, గొప్ప గొప్ప రాజ్యాలను సైతం జయించి ఆ జయ యాత్రతో దండెత్తి వస్తూ ఉన్నాడు. ఎక్కడికంటే ఈ యెరూషలేం ప్రాంతాన్ని కూడా నాశనం చేయాలని, దోచుకోవడానికి, యుద్ధం చేయడానికి వస్తున్నాడు. యెరూషలేం ప్రాంతం దగ్గరికి వచ్చి హిజ్కియా రాజుతో ఈ విధంగా ప్రకటన చేస్తాడు. తన యొక్క సేవకుల్ని పంపిస్తాడు. ఈ అష్షూరు రాజు మొత్తం 1,85,000 మంది దండెత్తి వస్తారు. ఎంతమంది చెప్పండి? గట్టి చెప్పాలి. 1,85,000 మంది చెప్పండి గట్టిగా. లోపల ఉన్నది ఎంతమంది కొండ మీద? గట్టి చెప్పాలి. 3,000 మంది. ఎంతమంది కొండలో?
ఆ కొండ మీద ఉన్న యెరూషలేము చిన్న పట్టణంలో 3,000 మంది ఉన్నారు. దండెత్తి వచ్చింది ఎంతమంది? 1,85,000 మంది వచ్చారు. వచ్చి ఆ గోడ దగ్గర నిలబడ్డారు. కొండ కింద, కొండ పైకి ఏం వెళ్లకుండా అన్ని సప్లై ఆపేశారు, సరఫరా ఆపేశారు. హిజ్కియా దానికి ముందు ఏం చేశాడంటే, ఈ బయట పడుతున్న నీళ్లు మన లోపల పడితే బాగుంటుందని చెప్పి లోపల ఒక టనల్ తవ్వేశాడు. లోపల ఉండేటువంటి వంతెనలాగా, తూములాగా ఒకటి తవ్వేశాడు. ఇప్పుడు ఆ తూము కూడా మూసేశాడు. ఎందుకంటే ఆ తూములో నుంచి శత్రువులు లోపలికి వచ్చేసి మనకి ప్రమాదం ఉంటుందేమో అని చెప్పి. కాబట్టి లోపల కొంచెం నీళ్ళు వచ్చున్నాయి, ఇక బయట నుంచి నీళ్ళు రావు, అంతా మూత వేయబడినట్టు అయిపోయింది గోడ. ఈ టనల్ కూడా మూసేశారు. అయితే బయట 1,85,000 మంది నిలబడుకొని ఉన్నారు శత్రువులు దాడి చేయడానికి. యుద్ధోపకరణములతో, బాణాలతో, ఈటెలతో, కత్తులతో, కటారాలతో నిలబడుకొని ఉన్నారు బయట. వాళ్ళు వచ్చి ఈ విధంగా సవాల్ విసురుతున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ ఇస్తున్న వాడి పేరు రబ్షాకే. గట్టి చెప్పండి, వాడి పేరు సైతాన్ గాడు, వాడి దూత అనుకుందాం. వార్నింగ్ ఏమని ఇస్తున్నాడు తెలుసా? హిజ్కియా, దయచేసి నువ్వు లొంగిపో, మాకు నీ రాజ్యాన్ని అప్పగించు, ఆ యెరూషలేము దేవాలయాన్ని కూడా అప్పగించు, బంగారంతో కట్టబడినటువంటి ప్రతి దాన్ని అప్పగించు, నువ్వు నీ ప్రజలు వచ్చి మాకు లొంగిపోండి. 3 రోజులు టైం ఇస్తున్నాం మీకు, ఈ 3 రోజులు మీరు లొంగిపోవాలి, నిర్ణయం తీసుకోండి అని చెప్పి గోడ మీద నిలబడి ఈ రబ్షాకే అనేటువంటి వాడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. రాజుగారు ఒక లెటర్ రాసి పంపించాడు. సన్హెరీబు అనేటువంటి రాజు, వీడు ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి చదువుతున్నాడు. ప్రజలారా, మీరైనా వినండి, హిజ్కియా మీతో చెప్తాడేమో మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని, యెహోవా కాపాడుతాడని, యెహోవా శత్రువుల్ని నాశనం చేస్తాడని, మిమ్మల్ని రక్షిస్తాడని హిజ్కియా మీతో చెప్తాడేమో. అబద్ధాలు అవన్నీ. యెహోవా మమ్మల్ని ఏం చేయలేడు, ఆయన శక్తి మా ముందు పనికిరాదు. యెహోవా కంటే గొప్ప గొప్ప వాళ్ళని, గొప్ప గొప్ప రాజ్యాలను మేము జయించుకొచ్చాం, మా ముందు ఎవరు నిలబడలేరు. హిజ్కియా, నువ్వు నమ్ముకున్న ఆశ్రయము ఏ పాటిది? మీ దేవుడు కాదు కదా, ఎవరు నిన్ను కాపాడలేరు. అప్పుడు హిజ్కియాకి సంబంధించినటువంటి ఒక మంత్రి షబ్నా, ఆయన పేరు, దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా మీరు దయచేసి సిరియా భాషలో మాట్లాడండి, యోధా భాషలో మాట్లాడొద్దయ్యా, మా ప్రజలు భయపడతారు మీరు మాట్లాడే మాటలు వింటే, ప్లీజ్ అయ్యా అంటే వాడు వినడు. రబ్షాకే ఇంకా గట్టిగా మాట్లాడతాడు. మా రాజుగారు పంపించింది మీ భాషలో నా భాషలో మాట్లాడడానికి ఇది కాదు, మీ మలము మీ చేత తాగిస్తాం, మీ మూత్రం మీ చేత తాగిస్తాం. ప్రజలారా మీరు వినండి, మీకు ఇంక 2 రోజులే టైం ఉంది, వచ్చి లొంగిపోండి, సన్హెరీబు రాజు కాళ్ళ మీద పడిపోండి, మీకు మంచి దేశాన్ని ఇస్తాడు సన్హెరీబు రాజు. మీ దేవుణ్ణి నమ్ముకోవద్దు, ఆయన మిమ్మల్ని కాపాడలేడు, ఆయనకి మా బలం సరిపోదు, మమ్మల్ని ఎదుర్కొనే బలం మీ దేవుడి దగ్గర లేదు అని ఈ విధంగా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. మేము 1,85,000 మంది ఉన్నాం బయట, మీరు ఎంత? ఆఫ్టర్ ఆల్ 3,000 మందే. ఆలోచన చేసుకోండి, అందరూ బయటకు వచ్చేసేయండి, లోపలికి ఏమి రావు, లోపలే ఉన్నా ఆకలితో చచ్చిపోతారు, నీళ్లు కూడా పంపం లోపలికి, 3 రోజులే టైం ఉంది. ఈరోజు సైతాన్ గాడు కూడా మీ ముందర నిలబడి, నా ముందర నిలబడి ఇదే ధమ్కి ఇస్తుంటాడు. ఇక అయిపోయింది నీ కుటుంబం, ఇక ఎదుర్కోలేవు నీ కష్టాలని, నష్టాలని, బాధల్ని, కొండల్ని, నీ ఇంట్లో తాండవిస్తున్న నీ జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్ని నువ్వు మార్చుకోలేవు. లొంగిపో సైతానికి, వెళ్ళిపో లోకంలోకి, విడిచిపెట్టే యేసయ్యని. ఇంకెన్నాళ్ళు? హిజ్కియా లొంగిపోలేదు. ఆ 3,000 మంది కూడా ఎవరు కూడా లొంగిపోలేదు. ఆ సమయంలో వాళ్ళందరూ ఒక చోట కూడుకొని ఒక పాట పాడారు. ఆ పాటే 46వ కీర్తన. కొట్టు చప్పట్లు గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి, కొంచెం గట్టిగా బాగా చెప్పండి, హల్లెలూయా. మీరు ఇందాక తెగబాడారు, ఆ 3,000 మంది లేచేయాలి మిమ్మల్ని. పాడతారా ఏమా? ఇప్పుడు ఎవరు చంపేవాళ్ళు లేరు మిమ్మల్ని, పొడిచేవాళ్ళు లేరు మిమ్మల్ని, అందుకే పాడుతూనే ఉన్నారు. ఆ 3,000 మందిలో మీరే ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? 1,85,000 మంది ఉన్నారు బయట చంపడానికి, మీరు నిలబడి పాడగలరా? ఆ టైంలో వాళ్ళు పాడారు పాట, ఏడు పాట కాదు, దేవుణ్ణి గణపరిచే పాట పాడారు. కొట్టండి చప్పట్లు వాళ్ళు 3,000 మందిని బట్టి. యేసయ్యా స్తోత్రమయ్యా అని చెప్పండి ఇప్పుడైనా కొంచెం గట్టిగా. నిద్రపోదురులే రేపంతా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. లేట్ అయిపోయింది అన్నట్టు పెడతారు మొక్కలు, మాకు తెలిసి లేట్ అయిందని.
ఈ ఒక్కరోజే కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం పాడుతున్నారు అప్పుడు వాళ్ళు? పాట 46వ కీర్తన పాడుతున్నారు. దేవుడు మాకు ఆశ్రయమును. చెప్పండి రోషంగా, దేవుడు మాకు ఏమై ఉన్నాడు? దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. మేము నమ్ముకున్న దేవుడు. చప్పట్లు కొట్టలేకపోతున్నారు మీరు. కొడుతూనే ఉండాలి స్తోత్రం అని చెప్పండి. నాకేం కాదు కదా, ఎవరికి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నారు? మొదటి మాట వాళ్ళందరూ కూడా భయపడిపోయి, అవును రాజుగారు మీకు శరణం నుంచి వచ్చేస్తారు రాజుగారు, మీ వైపు చేరిపోతాం రాజుగారు, మాకు భయం వేసేస్తుంది రాజుగారు అని చెప్పి పారిపోయారా? పాటలు పాడుతూ ఉన్నారు లోపల, యేసు రక్తమే జయం, హల్లెలూయా. అట్లాగే ఉంది సిగ్నల్, చెప్తూ ఉండండి హల్లెలూయా. ఈరోజు మీ నా జీవితాలలో కొన్ని పరిస్థితులు ఏర్పాటు అవుతాయి. అగమ్య గోచరం, ఎటు వెళ్ళాలో తెలియని దిక్కి తోచని పరిస్థితుల్లో ఎవరైనా ఇక్కడ కూర్చొని ఈ వాక్యం వింటూ ఉన్నట్లయితే ఈ పాట పాడండి. మీ పరిస్థితులు స్థితిగతులను మార్చి పడేస్తాడు యేసు ప్రభు వారి రాత్రి. కోటు చాపట్ల యేసు రక్తమే జయం, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దిక్కు తోచని పరిస్థితి. బయట చూస్తే 1,85,000 మంది సైన్యం, శత్రువులు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి, ప్రాణం పోయే పరిస్థితి. అటువంటి సమయంలో పాటలు పాడుతున్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. ప్రాణం పోయే పరిస్థితిలో ఏం పాడుతున్నారు వాళ్ళు? దాన్ని ఏమంటారు? విశ్వాసం అంటారు. భయం లేదు వాళ్ళకి. దేవుడి మీద చూడండి ఎంత విశ్వాసం ఉన్నదో. వాళ్ళు చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఆపత్కాలములలో. ఏ కాలములలో? నమ్ముకొనదగిన సహాయకుడు ఉన్నాడు మాకు. అది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినటువంటి మాట. ఊరికే చెప్పలా వాళ్ళు, అనుభవంతో చెప్పారు. రేయ్ సన్హెరేబు రాజా, ఒరే రబ్షాకే, 1,85,000 మంది వారులారా వినండి. ఎన్నోసార్లు మాకు అపాయాలు వచ్చాయి, ఆపదలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి. కష్టం వచ్చిన ప్రతిసారి మా దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఇప్పుడు కూడా కాపాడతాడు ఆయన అని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి, నమ్మిన వాళ్ళు కొంచెం నోరు తెరిచి చెప్పండి. ఉత్త చప్పట్లు ఎందుకో? హల్లెలూయా. ఇంతకుముందు కాపాడిన దేవుడు అపాయ సమయాల్లో ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నారు గట్టిగా. ఇంతకుముందు కాచి కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా. ఏ దేవుడు? మన దేవుడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. హల్లెలూయా. ఆపత్కాలంలో ఉన్నారా? కష్ట సమయంలో ఈ మీటింగ్కి వచ్చారా? ఇబ్బందికరమైన సమయంలో ఈ మీటింగ్కి వచ్చారా? ఇదిగో ఈ మాట నమ్ము. దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, కృప చూపబోతున్నాడు అని నమ్మకంతో వెళ్ళు. ఏ పరిస్థితి అయితే నీకు అడ్డుగా, ఇబ్బందిగా, ఇరుకుగా ఉన్నదో ఇప్పుడే దేవుడు ద్వారాలు తెరవగలడు యేసు నామములో ఆయన. నమ్మితే మీకు నమ్మకం చొప్పున దేవుడు జరిగించును గాక యేసు నామములో. హల్లెలూయా. అందుకే వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు మా దేవుడు. మేమేం భయపడడం లేదు. ఇప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎన్నోసార్లు అపాయాల్లో కాపాడాడు. ఇప్పుడు కూడా చెప్పండి గట్టిగా, ఇప్పుడు కూడా కాపాడతాడా? కాపాడలేడా? మనకి 2 రకాల పొరుగింటోళ్ళు ఉంటారు. ఒక ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎప్పుడు అక్క ఉప్పు ఉంటియాక, పప్పు ఉంటియాక, చక్కెర ఉంటియాక, మళ్ళీ ఇచ్చేస్తలేక అంటే, అరే ఇప్పుడే అయిపోయింది మేము ఉప్పు, ఇప్పుడే అయిపోయింది చక్కెర కూడా, మరి ఇప్పుడే అయిపోయినాయి బియ్యం కూడా, ఏం లేవు మే అంటారు. తర్వాత ఇంకొక పక్కకి వెళ్తే ఇంకొక అక్క ఉంటుంది, అటుపక్క అక్క కొంచెం ఉప్పు తీసుకెళ్ళి మే, చక్కెర ఉండి తీసుకెళ్ళి మే, పప్పు తీసుకెళ్ళా, మళ్ళీ వేయబలేదులే పో, ఏం పప్పుకు ఉప్పుకు చేస్తామా. ఇప్పుడు నేను వచ్చి ఈ అక్క దగ్గరికి వెళ్ళమంటారా సహాయానికంటే? మీరేమంటారు? ఉన్నారు లేదు మీరు. ఈ అక్క దగ్గరికి వెళ్దామంటే ఏమంటారు మీరు? వద్దయ్యా వేస్ట్ మొహంది, లేదు లేదంటది. ఎప్పుడు ఈ అక్క దగ్గరికి వెళ్ళమంటారంటే ఏమంటారు? వెళ్ళయ్యా సహాయం చేస్తుంది. వీళ్ళు అదే అంటున్నారు, మేమెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నా కష్టాల్లో సహాయం చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు ఆయన. చెప్పాలా దేవుడికి చప్పళ్ళు కొట్టి మారు మ్రోగాల. ఇటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏ కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడైనా? ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. నేను అనుభవంతో చెప్తున్నా, నేను చాలాసార్లు యేసుప్రభు దగ్గరికి వెళ్ళా, రోజుకి కొన్ని 100 సార్లు వెళ్ళా యేసుప్రభు దగ్గరికి. డబ్బుల కోసం వెళ్ళా, ఆరోగ్యం కోసం వెళ్ళా, సమాధానం కోసం వెళ్ళా, సంతోషం కోసం వెళ్ళా, నా అవసరతలు వచ్చినప్పుడల్లా వెళ్ళా. ఈ రోజు కూడా నా దగ్గర లేదు కుమారుడా, మొన్నే కదా సహాయం చేశాను కుమారుడా, మళ్ళీ వచ్చేవేంద్రని అడగల. వెళ్ళిన ప్రతిసారి నేను అడిగిన దానికంటే ఎక్కువగా సహాయం చేసిన ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు వారు. సౌండ్ సరిపోలా, ఆకాశంలో వినపడాలా యేసయ్యకి. నీకు సహాయం రాబోతుంది యేసు నామములో.
సహాయం రాబోతుంది నీకు యేసునామములో. బాధపడబాక, దిగులు పడబాక, భయపడబాక. కష్టంలో నన్ను వదిలేసావయ్యా, నష్టంలో నన్ను వదిలేసావయ్యా, ఒరే నేను ముసల్దాన్ని అయిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టేశారా, మీరేం మనుషులు రాని బాధపడబాక. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు ఉన్నాడు, ఆయన పేరే యేసు ప్రభువారు. బాగా కొట్టండి, కొంచెం గట్టిగా కొట్టండి. ఏం లేట్ అయినా పర్వాలేదు, తిందాంలేండి అన్నమ్మో. చెప్పాలి హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా. మా అన్నోళ్ళు కూడా సపోర్ట్ చేయండి నన్ను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఏ దేవుడి దేవుడు ఏ కాలంలో వస్తాడు నీ దగ్గరికి? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, పండగ చేసుకున్నప్పుడు వస్తాడో రాడో నాకు తెలియదు. టెన్షన్లో ఉన్నప్పుడు మాత్రం వచ్చేస్తాడు నీ ఇంటి దగ్గరికి ఆయన. అబ్రహాము ఎండవేళ గుడారము దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏ వేళ? ఎండవేళ బయట కూర్చున్నాడు. పాపం ఏం లోపలికి పోలా, లోపల మంట శారక్క. లోపల మంట ఎందుకని ఎండే మేలు అనుకున్నాడు. అక్కోళ్ళు చెప్పబాకండి, అన్నోళ్ళు చెప్పండి హల్లెలూయా అని. లోపలికి వెళ్తే ఆగరిని ఎందుకు తీసుకొచ్చావు? వదిలిపెట్టమన్నాను కదా ఆగరిని, నిన్ను నా మాట గౌరవం లేదా నీకు? సరే బయట కూర్చుంటాలేమే. ఎండలో కూర్చున్నాడు. తన కుమారుడు ఎండలో కూర్చోవడం చూడలేకపోయి పరలోకాన్ని విడిచిపెట్టి ఎండలోకి వచ్చేసాడు. ఆ దేవుడే యేసు ప్రభువారు. ఎంతగా కొట్టొచ్చో చప్పట్లు ఈ దేవుడికి. తన ఇంట్లో బాధ ఉందని, శారా లోపలికి రానివ్వడం లేదని, 100వ సంవత్సరంలో కూడా ఎండవేళ ముసలాయన ఎండలో కూర్చొని ఉన్నాడని ఆయన్ని దర్శించడానికి వచ్చిన దేవుడే మనం నమ్ముకున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆనందంగా ఉన్నప్పుడు రాలా, దర్జాగా ఉన్నప్పుడు రాలా, ఎండలో కూర్చుంటే వచ్చేసాడు. దేన్ని విడిచిపెట్టి? పరలోకాన్ని విడిచిపెట్టి మనం అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడే అన్నాడు. ఏం ప్రభు అంటే ఎండలో కూర్చొని అక్కడే బాధపడుతున్నాడు పాపం. అర్థం చేసుకోవట్లేదు శారా. వెళ్దాం పదంటారా అని చెప్పి ముగ్గురు వచ్చేసారు. రాగానే అబ్రహాం చూసి, అయ్యా వందనాలయ్యా వచ్చేసావు నా తండ్రి, నా ఇంట్లో కొద్దిసేపు కూర్చోయ్యా, తగలబడిపోతున్నా, నీ చల్లని సన్నిధి నా ఇంట్లో ఉండును గాక. అయ్యా వండి పెడతానయ్యా, తినిపోదు అయ్యా, దండం పెడతాను ఆయన, చచ్చిపోతున్నాయి అంటే, పద లోపలికి నేను ఉన్నాను అన్నాడు. లోపలికి వచ్చారు. ఈ మాట అన్నాడు, మీదిటికి ఇదే సంవత్సరం నేను మరలా నిశ్చయముగా దర్శిస్తా. ఆ లోపల శారా గర్భవతి అవుతుంది అన్నాడు. ఆవిడ బయటికి రాలా, అక్కోళ్ళు రారు, దేవుడు వచ్చినా రారు వీళ్ళు. చేయబడింది. మరి మీరు వాచ్లు చూడబాకండి, మీ వాచ్ పోను కాక. మాకు ఉంది పెద్ద లడ్డు తీసుకొచ్చాము చూడండి. చెప్పండి గట్టిగా. దేవుడే వస్తే గుడారపు వెనకే ఉంది. నేను రాను. దేవుడు వచ్చాడు, రామే దండం పెడతా, పరువు బద్ద, నేను రాను. రామే మా మామ వచ్చి, మా అమ్మ వచ్చింది పాప, రామే టీ ఇస్తే వెళ్ళిపో, నేను రాను. నేను చర్చికి పోవాలా. నువ్వు ఎందుకు చర్చికి పోవడమా? చెప్పండి హల్లెలూయా అని చెప్పండి. అలాంటి వాళ్ళు అందరూ రాక్షసులారా. రామే బయటికంటే రాలా. నేను కావాలంటే పిండి రుబ్బి చపాతీ చేసేస్తాను, నేను రాను, పెట్టను, నువ్వే పెట్టుకో. దేవుడు వచ్చాడు, నేను రాలయా. ఏ దేవుడైతే గీవుడే మాకేమే, సరే అరవబాకులేమే, ఏడే ఉండలేమే. మహాతల్లి, నువ్వు నా మాట విన్నప్పుడు ఎందుకు వస్తా? నువ్వు హాగర్ని వదిలేవా? హాగర్ని వదలాగా నువ్వు? నేను రాను. దేవుడు అన్నాడు, హాగర్ ఎక్కడుంది? శారా ఎక్కడుంది అన్నాడు. ప్రభా గుడారం వాకిట్లో వెనకే ఉంది ప్రభా అంటే, ఉంది అని మాకు తెలుసులే. చెప్పు, మీదిటికి ఇదే సంవత్సరం నిశ్చయముగా నీ భార్య గర్భవతి అవుతుంది అన్నాడు. ఆమె గుడారం వెనకుండి, మీదిటికి సంవత్సరం అంట, 90 సంవత్సరాలు ఆమె నాకంట పిల్లోడు పుడుతుంది. ఏం శారా నువ్వు నవ్వనేలా? ఊరి నాయన ఈయనకెట తెలిసిపోయింది? నేను నవ్వింది. నేను మనసులో అనుకున్నది ఎలా తెలిసింది? నేను నవ్వింది ఎలా తెలిసింది? అంటే ఈయన మామూలోడు, తప్పక నాకు కార్యం చేయబోతున్నాడని నమ్మింది. నవ్వుతూ బయటకు వచ్చేసింది. అబ్రహాముకు ముద్దు పెట్టేసింది. ఆ కుటుంబం హ్యాపీ అయిపోయింది. దేవుడు వెళ్ళిపోయాడు. మీరు చప్పట్లు కొట్టాలి, వందనాలు చెప్పాలి. మీ ఇంటికి కూడా రాబోతున్నాడు ఈ రాత్రి యేసు నామములో. అన్నా బాధపడబాకన్నా, ఎండలో కూర్చుని ఎండిపోతున్నావన్నా, వచ్చునుగాక యేసయ్య నీ కష్ట సమయములలో. ఎట్ట మార్చుకోవాలి నా కుటుంబాన్ని? బాధపడొద్దు. దిగులుతో కూర్చున్నాడు బయట, లోపల అలిగి కూర్చుంది బయట. కానీ దేవుడు వచ్చాడు. వెళ్ళిపోయే సమయానికి శారా నవ్వుతుంది, అబ్రహాము నవ్వుతున్నాడు. ఆయన రాకముందు వరకే బాధ, ఆయన వచ్చాడు అంటే ఆ ఇల్లు నవ్వులతో నింపబడాల్సిందే. యేసు నామములో కొట్టు చప్పట్లో, యేసు రక్తమే జయం. చెప్పాలి, వందనాలు యేసయ్య అని చెప్పాలా?
ఈ రాత్రి దేవుడు మీ ఇంటికి వచ్చునుగాక. నవ్వుని మీ అత్తని నవ్వించునుగాక, నీ కోడలు నవ్వించునుగాక, నీ భర్త నవ్వునుగాక. మార్చబడిన గయ్యాలైన భార్యతో కూడా నవ్వించగలిగిన దేవుడు. నవ్వించాడా? నవ్వించలేదా? తన మనసులో అనుకొని నన్ను ఉన్నది బైబిల్లో, మనసులో అనుకున్నది చెప్పేశాడు. ఎందుకు తెలుసా? తెలియాలి మన పవర్ ఏంటో. శారా కేసునామంలో నమ్మేసింది శారా. సంవత్సరంలోనే ఇస్సాకుని కనేసింది. ఆయనకు కూడా పేరు ఏంటి? ఇస్సాకు అనగా ఇంకెప్పుడు ఏడవకూడదు కుమారుడా నువ్వు. ఇంట్లో నవ్వు పెట్టేశా కుమారుడా. ఎక్కడ దొరుకుతాడని ఇటువంటి దేవుడు? ఏడుస్తున్నాడని తన బిడ్డ జీవితకాలం అంతా నవ్వుతో నింపేశాడు దేవుడు. ఇలాంటి దేవుడికి మీరు ఏమైనా చప్పట్లు కొట్టి వందనాలు ఏమైనా చెప్పగలరా? ఓపిక ఉందంటారా లేదంటారా? 2-3 బంతుల్లో తినేసేయండి ఈ రాత్రి. కొట్టండి బాగా చప్పట్లు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఆపత్కాలములలో ఎవరి దేవుడు? ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. భయపడదామా? కష్టం వచ్చిందని దిగులు పడదామా? నిందలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని, ఏదో ఇరుకులో ఉన్నామని, ఇబ్బందులో ఉన్న బాధపడొద్దు. ఇంతవరకు నిన్ను విడిపించిన దేవుడు ఈరోజు కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన యేసునామంలో. నా పాపకి నేనే అన్నం పెట్టాలి, ఎందుకంటే నా భార్య ఉద్యోగానికి వెళ్ళాలి. డ్యాంపర్లు ప్యాంపర్లు అంతా మనమే ఎక్స్చేంజ్ చేయాలి. ఎక్స్చేంజ్ అంటే చేంజ్ చేయాలి. మరి అమ్మాయి ఎంతో ప్రేమ కలిగింది నా భార్య, జాబ్కి వెళ్ళిపోవాలి పాపం. కొద్ది రోజులు నేనే చేయాలి. ఆ పిల్లని ఇంకా అన్నం పెట్టాలంటే ఇక నరకానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదిగా మేము కూర్చోడు తినిమే నాకు వద్దు డాడీ అంటే మళ్ళీ నేను డ్యాన్స్ చేయాలి, అట్ట తిరగాలి, ఇట్ట తిరగాలి, అబద్ధాలన్నీ చెప్పాలి. ఇంకేం లాభం, పైకి ఎత్తిపెట్టి దూకుమే. అందుకనే ఎగిరి దూకేది, అప్పుడు నవ్వేది, పెట్టేసి ముద్ద. అలా ఎగిరి బాల్లా పైన పెట్టి ఇలా చూస్తుంటే దూకేసింది. నేను దూకమనకుండా దూకేసింది. ఎలాగో నా కాలు మీద పడి కింద పడింది, ఏం కాల. అందుకే నా భార్య కూడా ఏమనలా. మీరు హల్లెలూయా చెప్పడంలే. హల్లెలూయా. అన్నం పెట్టడం కూడా రాదారా అని అడగొద్దు మీరు. రాదు నిజంగానే, అలవాటు ఉండాలి కదా. నేను అనుకుని ఈ పిల్ల ఎందుకు దూకేసింది, నేను దూకమనలేదే. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఓకే నేను దూకిన ప్రతిసారి ఎవరు పట్టుకుంటున్నారు నన్ను? డాడీ పట్టుకుంటున్నాడు. ఇప్పుడు కూడా దూకేస్తా, డాడీ పట్టుకుంటాడని దూకేసింది. ఇన్ని రోజులు నిన్ను పట్టుకున్న దేవుడు ఈ రాత్రి కూడా పట్టుకుంటాడు, నువ్వు పడిపోకుండా అని చెప్పడానికి సంతోషపడుతున్నా నేను. కొట్టు చప్పట్లకు గట్టిగా. యేసుబాబుకి ఏం కాదు కదా. యేసయ్యా వందనాలని చెప్పండి. నువ్వు పడిపోవు. హల్లెలూయా. నీ కుటుంబం పడిపోదు. హల్లెలూయా. నువ్వు నాశనం అవ్వవు. హల్లెలూయా. నిన్ను పట్టుకునే దేవుడు ఉన్నాడు ఈ రాత్రి. యేసు ప్రభు ఆయన పేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను పట్టుకుంటాడు, పడిపోకుండా పట్టుకుంటాడు, అవమానపడకుండా పట్టుకుంటాడు, నిందలు పాలవకుండా పట్టుకుంటాడు, సిగ్గుపడకుండా పట్టుకుంటాడు. నువ్వు నమ్ముట ఈ రాత్రి నీ వలనైతే జీవితకాలం అంతా పడిపోకుండా పట్టుకుంటాడు నిన్ను, నీ కుటుంబాన్ని యేసు ప్రభు వారు. నువ్వు నమ్మకంతో వెళ్ళిపో, జరిగిపోతాయి కార్యాలు యేసు నామములో. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, ఇంకొకసారి చెప్పగలరా ఏమన్నా గట్టిగా? హల్లెలూయా. ఇదంతా మొదటి వచనమే. పర్వాలేదులే హల్లెలూయా అని చెప్తున్నారా మీరు? ఏంది మే ఇదంతా ఒక్క వచ్చినవి అంటే మే ఒక్క వచ్చినవి అయింది. ఎన్ని వచ్చినాలు ఉన్నాయి మొత్తము? ఏం కదా, నిదానం చూడండి. 6 అంటే ఉండేది. వీళ్ళు చూడండి ఎట్టున్నారు. బాగా చూడమ్మా, 11 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 వచ్చినాక వెళ్తున్నా నేను. వెళ్ళమంటారా? మొదటిది ఇంకా చెప్పమంటారా? ఆపత్కాలం ముందు మన దేవుడు ఎవరు చెప్పండి? కష్ట సమయంలో హ్యాండ్ ఇచ్చే దేవుడు కాదు, కష్ట సమయంలో హ్యాండ్ పట్టుకొని నడిపించే దేవుడు. చెప్పాలి గట్టిగా. సినిమా డైలాగులకి అయితే ఈజిల్ చేసేస్తారు కదా, ఈ డైలాగులు కూడా ఏంటి ఈజిల్స్? కష్ట సమయాలలో హ్యాండ్ ఇచ్చే దేవుడు కాదు, కష్ట సమయాలలో హ్యాండ్ పట్టుకొని నడిపించే దేవుడు ఆయన. నిన్ను విడువడు, ఎడబాయుడు. గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళిపోయిన అక్కడికి కూడా పంపిస్తాడు దుడ్డు కర్ర దండాన్ని. భయపడబాక. హల్లెలూయా. ఏరా రబ్షాకే వాళ్ళు భయపడి కుంగిపోయి కుషించిపోయి వచ్చేస్తున్నారా బయటికి? లేదయ్య గారు. ఏం చేస్తున్నారా? ఏదో ఒక పాట పాడుతున్నారు అయ్య గారు వాళ్ళు. ఏం పాట పాడుతున్నారా వాళ్ళు? ఏందో అయ్య గారు వాళ్ళు ఏం భయపడట్లేదు. ఏం చేస్తున్నారు లోపల 3000 మంది? వాళ్ళు ఏందో అయ్యా పాటలు పాడుతున్నారు అయ్యా లోపల. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సైతాను గాడు చచ్చిపోవాలా,
సైతాను అనుకుంటున్నాడు, ఇరికించేసాం, ఇరుకున పెట్టేశాం, అన్ని కష్టాలు తీసుకొచ్చేసాం, అవమానాలు తీసుకొచ్చేసాం, ఇక వీళ్ళు ఇంట్లో చచ్చిపోతారని. నువ్వు పాటలు పాడాలా, చచ్చిపోకుండా దేవుడి కార్యం చేయాలి. ఈ రాత్రి కొట్టు చప్పట్లో యేసు రక్తం ఏం చేయం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైతాను మీ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాడు, యోబు ఇంటి చుట్టూ తిరిగినట్టు. సైతాను గుమ్మం దగ్గరే ఉంటాడు, నీ గుమ్మం దగ్గర కూడా ఉంటాడు వాడు. నువ్వేం మాట్లాడుకుంటున్నావో, ఇక నువ్వు చచ్చిపోవాలి, ఏడవాలి, కృంగిపోవాలి, కృషించిపోవాలి. ఇదిగో 185,000 సమస్యలు వీళ్ళు ఎదురుగా ఉన్నా కూడా యెహోవా మాకు దుర్గము శైలిము అంటున్నారు. నువ్వు కూడా అలా అనుదువుగాక యేసు నామములో. నీ స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. నీ స్తుతి ఈ రాత్రి నీ పరిస్థితిని మార్చేస్తుంది. ఈ పాట పాడుకుంటూ వెళ్ళు. నువ్వు వెళ్ళే లోపల నీ ఇంట్లో కార్యాలు జరిగిపోవును గాక యేసు నామములో. ఆశీర్వదిస్తున్నా నేను మా అన్నోళ్ళందరి చేతులు ఎత్తి. మీరు వెళ్ళే లోపల మీ ఇంట్లో పరిస్థితులన్నీ మార్చబడును గాక యేసు నామములో. అన్న చెయ్యొద్దు, అలా దీవించండి అన్న. వెళ్ళి మీరు ఇంటికి ఈ పాట పాడుకుంటూ వెళ్ళగలిగితే నిజంగా విశ్వాసముతో మీరు వెళ్ళే లోపల దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు అని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుడికి ఇప్పుడే వందనాలని చెప్పండి. వందనాలయ్యా అని చెప్పండి కొడుతూ. జరిగిపోతాయి చప్పట్లు కొడుతుండగా వందనాలని చెప్పాలి. వందనాలయ్యా. అపాయంలో ఉన్నావా, కష్టంలో ఇక్కడికి వచ్చావా, అనారోగ్యంతో వచ్చావా, నేను విశ్వాసంతో చెప్తున్నా, నువ్వు ఈ మాటలు వింటూ ఆమేన్ హల్లెలూయా అని చెప్తూ ఉండగానే ఈ రాత్రి మునిపెన్నడూ చూడని అద్భుత ఆశ్చర్యకారాలు చూడబోతున్నారు మీరు యేసు నామములో. చూచుదురుగాక. ఆమేన్ హల్లెలూయా. 2వ వచనానికి వెళ్తున్న ప్రియులారా, మీ సహనాన్ని ఎక్కువ పరీక్షించలేండి. నేను 2వ వచనం చదువుకుందాం చూడండి. కావున, చదువుతారు గట్టిగా, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మేం భయపడం యేసు నామములో. అంతా చెప్పండి మరొకసారి, మేము భయపడం యేసు నామములో అని చెప్పండి. ఏంది? పర్వతములు మునిగిపోయినా, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయినా, జలములు ఘోషించుచు నురుగు కట్టినా, ఆ పొంగునకు పర్వతాలు కదిలిపోతున్నా మేం భయపడం అనాలి మీరు గట్టిగా. నేను భయపడునని చెప్పండి గట్టిగా. యేసుప్రభు ఏం చెప్పాడు? 365 సార్లు చెప్పాడంట. ఏ మాట? భయపడకుడి, ఐ యామ్ విత్ యూ, భయపడకుడి. ఈ రాత్రి ఈ మాటలు బాగా మీ గుండెల్లోకి వెళ్ళనివ్వండి. దేని గురించి భయపడుతున్నారు? అనారోగ్యమో, అప్పులేమో, ఆవేదన, అవమానమో, ఏ కష్టమో చూసి భయపడుతున్నావేమో. దేవుడు నీతోనే చెప్పమని నాతో చెప్తున్నాడు. భయపడొద్దని చెప్తున్నాడు. ఆ సమస్యను తీసివేయబోతున్నాడు అని కూడా చెప్పమన్నాడు. కొట్టు నమ్మితే కొట్టేయండి చప్పట్లు, స్తుతులు చెల్లించేసేయండి, స్తోత్రాలు చెప్పేసేయండి. నమ్మితే భయపడొద్దు యేసు నామములో. హల్లెలూయా. సమస్య తీసివేయబోతున్నాడు యేసు నామములో. ఏమన్నారు వీళ్ళు? 2వ మాట ఏమంటున్నారో తెలుసా? పర్వతములు మునిగినను నడి సముద్రములో. ఈ మధ్యకాలంలో పర్వతాలు ప్రజల మీద పడిపోయినాయి. ఏ దేశంలో చెప్పండి? ఆ కేరళలో పర్వతాలు పడిపోయినాయి. ఏం చేశారు? కేరళ వాళ్ళు పడిపోతుంటే ఆపేశారా? ఏం చేయలేకపోయారు. అలాగే ఈ మధ్యకాలంలో సౌదీ అరేబియాలో భయంకరమైనటువంటి వరదలు వచ్చాయి. కోటీశ్వరుల దేశం అది. ఎంత సంపద అంటే బాత్రూమ్ కూడా బంగారంతో కట్టుకున్నారు వాళ్ళు. ఏం చెప్పడం లేదే మీరు? ఇంక అడుక్కుంటానే ఉండాలా? అమ్మ అమ్మ అని, భిక్షాందేహి మాత అని చెప్పండి గట్టిగా. అని చెప్పండి ఒకసారి, మరొకసారి చెప్పండి. బాత్రూమ్ దేంతో కట్టుకున్నారు వాళ్ళు? 80 గద్దల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన ఫారిన్కి 80 సీట్లు బుక్ చేసాడు ఎయిర్ప్లేన్లో, విమానంలో. ఇప్పటికి ఎక్కలా నేను కూడా అంతే అన్న అన్నోళ్ళు అల్లు చెప్పండి, ఎక్కలేదు అన్నోళ్ళు. తప్పక మనం ఎక్కబోతున్న యేసు నామములో. మీరు మాత్రం నా పక్కన ఉండబాకండి. అల్లు చెప్పరు, ఏం చెప్పరు. ఎందుకు మీరు అల్లు చెప్పేవాళ్ళు ఎక్కండి నా పక్కన. మనకంతా ఉజ్జీవం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఊరికే సైలెంట్గా నెమ్మదిగా శవం ముందు కూర్చున్నట్టు ఎందుకు చెప్పండి? మారు మ్రోగిపోవాల స్తుతులతో, స్తోత్రాలతో ఈ కృపామందిరం అంతా యేసు నామములో. చెప్పండి హల్లెలూయా. 80 గద్దలకి సీటు బుక్ చేసి ఆయన కూడా ఒక సీటు బుక్ చేసుకుని వెళ్ళిపోయాడట, గద్దలను వేసుకొని. ఎంత డబ్బులో చూడండి. బంగారం కారు, బంగారం పెన్ను, బంగారం టాయిలెట్లు, అన్నీ బంగారమే. ఆ బాత్రూంలో కూడా ఏసీ ఉంటుంది వాళ్ళకి. ఏందిరా ఇక్కడ చల్లగా ఉందంటే అక్కడ కూడా ఏం పెట్టుకున్నారు? కోటీశ్వర్లు. కానీ వాళ్ళ దేశాన్ని వరదలు వచ్చి ముంచేస్తుంటే, ప్రాణాలు పోతుంటే ఏమైనా చేయగలిగారా? వాళ్ళకున్న డబ్బులు ఆపగలిగావా? వాళ్ళకున్న సంపద వరదలు రాకుండా ఆపగలిగావా? ప్రాణాలు పోకుండా ఆపగలిగావా? ఆపలేకపోయాయి. యేసు ప్రభు బిడ్డలు చెప్తున్నారు ఈ రాత్రి ఇక్కడ, పర్వతములు నడి సముద్రంలో మునిగినను, నురుగు కట్టి ఆ నురుగుకు పర్వతములు కదిలిపోయినను మేం భయపడి. ఎందుకో తెలుసా? ప్రకృతిని కూడా కంట్రోల్ చేసే దేవుడు ఉన్నాడు మా దేవుడు యేసు ప్రభు. ఆయన పేరు
కొట్టు చప్పట్లో యేసు రక్తమే జయం, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రకృతిని కూడా ఏం చేయగలడు మా దేవుడు? సూర్యుడా గిబియోను లోయలో ఆగిపో అటాక్ అనగానే సూర్యుడు అటాక్ అయిపోయాడండి. నాకు అర్థం కావలే ఎవరు చేసింది ఆ ప్రార్థన. ఇప్పుడు నేను మిమ్మల్ని అటాక్ ఆడుకుంది, అటాక్ అంటే ఇటు అయిపోతారు, సూర్యుడిని కూడా అటాక్ అంటే ఆగిపోతాడా? యేసునామములో ఆగిపోయాడు సూర్యుడు అటాక్ అనగానే. యెహోషువ అన్నాడు, ఏదో అటాక్ అనండి, అటాక్ ఆడుకున్నారు లేదా మీరు చిన్నప్పుడు? ఇటు అటాక్ అనగానే ఇట్ట అయిపోతారు. యెహోషువ సూర్యుని చూసి ఏమన్నాడు? యేసునామములో అటాక్ అన్నాడు, అంతే. యేసునామములో చంద్రుడు అయ్యాలోను లోయలో ఆగిపోవును గాక, ఆగిపోయారు. ఈరోజు నీ వెనుకున్న దేవుడు మామూలు దేవుడు కాదు, ఆషామాష దేవుడు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో ప్రపంచాలని ప్రకృతిని శాసించగలిగిన దేవుడు. ఆయన పడుకున్నటువంటి నావ మీద తుఫాను కొడుతుంది, అలలు రేగిపోతూ ఉన్నాయి, గాలి కొడుతూ ఉంది. నిద్ర నుండి లేచినటువంటి దేవుడు చెయ్యొచ్చి నిమ్మలించమనగానే తుఫాను గాలివాన కూడా నోరు మూసుకున్నాయి ఆ దేవుడి యొక్క కంఠధ్వనికి యేసునామములో. చెప్పలేకపోతున్నారు హల్లెలూయా అని, చప్పట్లు కొట్టలేకపోతున్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆవలించొద్దు దయచేసి, దండం పెడతా మీకు. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏమన్నారండి వీళ్ళు? ఇప్పుడు ప్రకృతిని కూడా శాసించగలిగిన దేవుడు ఉన్నాడు మాకు. వాళ్ళకి ఎలా తెలుసు ప్రకృతిని దేవుడు శాసించగలడని? వాళ్ళ తాతలు చెప్పుంటారు. రే మనం ఐగుప్తులో ఉండేవాళ్ళం ఒకప్పుడు, బానిస బతుకు మంది, వేసారిపోయిన బతుకుర మంది. కానీ మన దేవుడు మనల్ని విడిపించి కానాను అనే పాలు తేనెలు ప్రవహింపజేసే దేశానికి నడిపిస్తున్నప్పుడు మనకు అడ్డుగా ఏమొచ్చినది? చెప్పండి గట్టిగా, ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చిందని చెప్పండి. ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చేసింది అడ్డుగా. అవునా తాత, అప్పుడు ఏమైంది? అప్పుడు మోషే తాత ఏం చేయలేదురా. మోషే తాత చేతిలో కర్ర ఉంది అంతే. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ విశ్వాసం అనే కర్రను సముద్రం వైపు చాపమన్నాడు. ఈ విశ్వాసం అనే కర్రను సముద్రం వైపు చాపగానే ఒక టైలరు కాగితాన్ని చించినట్టు, ఒక టైలరు గొడ్డని చించినట్టు సముద్రాన్ని చించేశాడు రా మన దేవుడు. ఓరే నాయన, మీరు గమ్ముకున్నారేంది? మీరు అసలు బెల్ల బ్యాచ్ దొరికారు. వెనక తమ్ముళ్ళు కూడా కొట్టా గట్టిగా చప్పట్లో. నీ సమస్యని దేవుడు పేపర్ని చించినట్టు చించేసే దేవుడు యేసునామములో. చెప్పలేకపోతున్నారు హల్లెలూయా అని. ముందు ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. ముందు నొయ్యి, వెనక చూడు ఎంత బాగా గొయ్యి అని చెప్పారు. సామెతలు 31 చెప్పండి అధ్యాయం. లోక సామెతలు భలే చెప్తారు. ఏం చేయాలి అర్థం కాల. కర్ర చేతిలో ఉన్నది, ఏమున్నది చెప్పండి? ఈరోజు విశ్వాసమనే కర్ర నీ చేతిలో కానీ ఉండగలిగితే, నువ్వు ఆ కర్రని దేని వైపు చూపినా అక్కడ నీకు దారి ఏర్పాటు అవ్వాల్సిందే యేసునామములో. అన్నోళ్ళు ఆశీర్వదించండి అన్న. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును ఎదిరించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, చదును భూమి అవుదువుగాక. వెంటనే గొప్ప పర్వతం నేలమట్టం అయిపోయింది. కొట్టు సాపట్లో యేసయ్య శక్తికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ముందర నిలబడి నిన్ను ఎదిరిస్తున్న బాధ పెడుతున్నది, అది ఎంత గొప్ప పర్వతమైనా, అది ఎంత గొప్ప గొలియాత్ అయినా, అది ఎంత పెద్ద సమస్య అయినా, నువ్వు విశ్వాసంతో ఈ మాట పలుకుతూ ఉండగా, చదును భూమి వగుదువుగాక, నేల మట్టం అవుదువుగాక అని నువ్వు పలుకుతూ ఉండగా యేసయ్య దాని నేల మట్టం చేసేయబోతున్నాడు ఈ రాత్రి. నేను నమ్ముతున్నా, నేను మీకోసం యేసునామములో. చెప్పండి చెప్పండి, చదును భూమి అవునుగాక, ఈ కొండలి సముద్రంలో పడునుగాక. నీ చేతిలో కర్ర ఉన్నది. ఏమున్నది నీ చేతిలో? గొలియాతు నిలబడి ఉన్నాడు. దావీదు ఏమి ఎత్తుకొని వెళ్తున్నాడు? రాళ్ళు కర్ర కూడా అని రాశారు అక్కడ, మీరు చదవాలి. అది ఈ రాత్రి గొప్ప రెవల్యూషన్. అది కర్రను కూడా పట్టుకొని వెళ్తున్నాడు. అప్పుడు గొలియాతు ఏమన్నా, నేను కుక్కను అంటారా, కర్ర తీసుకొస్తున్నాను అన్నాడు. ఆ కర్ర మామూలు కర్ర కాదు. ఏం కర్ర అది? చెప్పాను కదా. ఇప్పుడు ఏం కర్ర అది? ఎత్తు పైకి ఆ కర్ర, కుడి చేతిని ఎత్తు పైకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ కర్ర ఎత్తాడంతే ఏమైపోయాడు గొలియాతు గాడు? ఒక్క రాయే బడిసెల విసిరి వేసాడంతే బోర్ల పడ్డాడు అంట. చెప్పండి, ఏం పడ్డాడు? మామూలుగా గిట్ట కొడితే వెనక కదా పడాలా? దేవుడు అంతే నీ కాళ్ళ మీద పడేటట్టు చేస్తాడు ఎవరినైనా కూడా. నువ్వు నమ్మితే ఈ రాత్రి యేసునామములో కొట్టాల సపోర్ట్లో యేసయ్యకి. మీ అత్త నీ కాళ్ళ మీద పడునుగాక. ఇప్పుడు కొడతావు బాగా. నీ కోడలు నీ కాళ్ళ మీద పడునుగాక. ఏంది ఆమె అనడం లేదే? ఏమైపోయాడండి గొలియాతు? వెనకబడాలా? మీరేంది పార్కులో తిరగతున్న, తొందర కూర్చోండి, సెట్ డౌన్. ఇంకా లేకూడదు, లేచి అయిపోతున్నా చేతిలో. బోర్ల పడిపోయాడంట, అంటే ముందుకు పడ్డాడు. ఈరోజు ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు భయపడకూడదు. ఎందుకో తెలుసా? నీ కాళ్ళ మీద పడేస్తాడు దేవుడు దాన్ని యేసునామములో.
విశ్వాసపు కర్ర ఎత్తండి పైకి. ఏమున్నది నీ దగ్గర? మోషే కర్రెత్తు పైకి అన్నాడు. ఎత్తగానే ఏమైపోయిందండి? ఎర్ర సముద్రము తూర్పు గాలి చేత 2 పాయలు అయిపోయింది. ఆరిన నేలగా మారిపోయిందంట అర నిమిషంలో యేసునామములో. అప్పటిదాకా దారి లేదు, ఇప్పుడు ఏం ఏర్పాటైపోయింది అక్కడ? ఇటువైపున ఒక గోడ, ఇటువైపున ఒక గోడ, నీళ్ల గోడ కట్టేసాడు యేసునామములో ఆయన. హల్లెలూయా. ఏ దేవుడు ఉన్నాడు మన వెనక? ప్రకృతిని కూడా శాసించగలిగిన దేవుడు నా దేవుడు. చెప్పండి పక్కన వాళ్ళకి చెప్పండి, ప్రకృతిని కూడా అని పలికి చెప్పాను కదా మొత్తము. ప్రకృతిని కూడా శాసించగలిగిన దేవుడు ఉన్నాడు నాకు. ఇప్పుడు వీళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? రే, పర్వతాలను సైతము, తుఫానును సైతము, ఎర్ర సముద్రంను సైతము 2 పాయలు చేసిన దేవుడు ఉన్నాడు. మీరెంత మానవులు, సముద్రాలే ఆయన మాట వింటున్నాయి. మీరెంత అప్పులు, మీరెంత శత్రువులు, మీరెంత. నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా సహాయం చేయబోతున్నాడు యేసునామములో ఆయన. చెప్పండి ఆ మాట చెప్పండి. నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేయబోతున్నాడు అని చెప్పాలి. అక్కోళ్ళందరూ చెయ్యెత్తి చెప్పండి, లేకుంటే ఇంకా అయిపోతారు, మీరు ఇంకా కృంగిపోతారు, నల్లగైపోతారు. చెప్పండి గట్టిగా, నా దేవుడు ఉన్నాడు నాకు ఆయన సహాయము. నవ్వుతూ చెప్పండి సంతోషంగా. అసలు మిమ్మల్ని ఎత్తి ఆ 3000 మందిలో వేయాలి. అసలు ఇంకా యుద్ధం లేకుండానే చచ్చిపోతారు మీరు లోపలే. అమ్మ నాకు కళ్ళు తిరుగుతున్నామే చచ్చిపోయారు. ఇంకా రాలేదక్క వాళ్ళు, వచ్చేస్తారు కదా మరి, రేపు వచ్చేస్తారు కదా. కరోనా రాకముందే కరోనా భయంతో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు రాలేదనా? మామూలు దగ్గు అని ఇదంటే కాదు, ఇది కరోనా లాగే ఉందయ్యా, పొడికి వస్తుంది దగ్గు అని తగ్గితే ఓయమ్మ నాయన ఇది కరోనాలా ఉన్నది. ఏంది మీరు అంటున్నారు కదా మైకులు పెట్టేవాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించుడు గాక. మనూరేలేనా? బాగా వినండి. దేవుడు మీకు ఆశ్రయంగా దుర్గముగా ఉండును గాక. ఫోన్లు ఆడుకుంటున్నారా? ఫోన్లు హ్యాంగ్ అయిపోవును గాక. నాకు చాలా పవర్ ఉంది మరి, జాగ్రత్త. ఆయన సూర్యుడిని ఆపేసి మనం ఫోన్ ఆపలేమా? కొట్టు చప్పట్లు యేసు రక్తం చేయ. హల్లెలూయా. ఎంత మంచి వాక్యం చెప్తున్నాడు, వినాలి కదా, జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఎక్కడున్నా మనం ఇప్పుడు? అసలు పాయింట్ మర్చిపోయా నేను. ఏడున్నాము? ఆ భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను మేము భయపడము. హల్లెలూయా. భయపడుతున్నారా వాళ్ళు? నువ్వు నేను భయపడతాము ఈ రాత్రి. ఎందుకు భయపడవు? ప్రకృతిని కూడా కంట్రోల్ చేసే దేవుడు ఉన్నాడు మాకు యేసునామములో. సముద్రమును 2 పాయలు చేసిన దేవుడు ఉన్నాడు. తర్వాత మాటలు చూడండి, చదువుతున్నాను నేను. 3వ వచనము 4వ వచనం చదువుతున్నాను. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఒక నది కలదు. గట్టి చెప్పండి. వీళ్ళకి లోపలికి నీళ్ళు వస్తున్నాయి, రావడం లేదా? ఏడొస్తున్నాయి నీళ్ళు లోపలికి? ఆపేశారు కదా వాళ్ళు. లోపలికి నీళ్ళు వస్తున్నాయి, రావడం లేదా? రావడం లేదు. వాళ్ళు ఆపేశారు. సరఫరా పైకి ఏం వెళ్ళడం లేదు. ఆహారాన్ని వెళ్ళనిలా, నీళ్ళని వెళ్ళనివ్వలా. ఎందుకంటే లోపల వాళ్ళు చచ్చిపోవాలా, బలహీనలు అయిపోవాలా, అప్పుడు మనం వెళ్ళి అటాక్ చేద్దాం అంటున్నారు. వీళ్ళు ఏమంటారు లోపల, మాకు నీళ్లు రాకుండా ఆపేశావు, కానీ మాకు ఒక నది ఉన్నది. ఆ నది పేరు పరిశుద్ధాత్మ అనే జీవజల నది ఉన్నది మాకు. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ చెప్పండి. వందనాలు యేసయ్య అని కూడా చెప్పండి. ఊర కొట్టబాకండి చప్పట్లు. వందనాలు అని చెప్తూ కొట్టండి. హల్లెలూయా. నువ్వు నీళ్లు రాకుండా ఆపేసావు, సరఫరా ఆపేసావు అని ఆనందపడిపోతున్నావు, కానీ మాకు ఒక నది కలదు. చెప్పండి, నాకు నది ఉందని చెప్పండి గట్టిగా. నువ్వు ఉద్యోగంలో పీకేశావు, నన్ను తొక్కేయాలని చూస్తున్నావు, నా దేవుడే నాకు ద్వారాలు తెరవబోతున్నాడు యేసునామములో. ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు యేసునామములో, ఆయన హెచ్చించాలనుకుంటున్నాడు యేసునామములో. మాకు నది ఉన్నది అని చెప్పండి గట్టిగా. ఎవరు మీ నా నది? పరిశుద్ధాత్మ దేవుడు. మన దేవుడే మన నది, జీవజల నది. ఆయన జీవాహారం ఆయనే. ఏంటి వీళ్ళ ధైర్యం? మళ్ళీ మోషే తాత చెప్పాడు వాళ్ళకి, మనం అడవులు వెళ్తున్నప్పుడు, అరణ్యంలో వెళ్తున్నప్పుడు మనందరికీ దాహం వేసిందిరా. 10 మంది 20 మంది అయితే నేను కూడా వాటర్ బాటిల్ కొనేవాడిరా. 10 మంది 20 మంది కాదురా మనోళ్ళలో. మొత్తం ఎంతమంది? 3. మీరింకా కొండ మీదే ఉన్నారు, దిగండి. నేను చెప్పేది అరణ్యంలోకి వెళ్ళిపోయాను నేను. ఎంతమంది వాళ్ళు మొత్తం అనా? మీరు 3000 మంది అనబాక, నేను వెళ్ళిపోతా. ఇంకా 6 లక్షల మంది, మొత్తం 20 లక్షల మంది. కొండ దిగిరండి మీరు అక్కోళ్ళు అందరూ. కొండ మీద ఉండి మేము ఏసు రక్తం వచ్చి అనబాకండి.
మోషే తాత అని చెప్పాను కదా నేను. కొండ మీద మోషే తాత ఆడున్నాడు? చెప్పండి, అల్లిలే చెప్పండి గట్టిగా. లేట్ అయితే ఎట్టే ఉంటుందంటారా? ఎట్లాగా ఆపేయమంటారా చెప్పమంటారా? గట్టి చెప్పాలి, అబద్ధం చెప్పకుండా. రైట్, దేవుడి స్తోత్రం. వెంటనే దాహం వేసింది వాళ్ళకి. అప్పుడు మోషే చేతిలో ఏమున్నది? నేను మళ్ళా చెప్తున్నా, కర్రతో వెళ్ళుదువుగాక ఈ రాత్రి నువ్వు యేసు నామములో. ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడి బిడ్డలు నిద్రాహారాలు మానేరు, నీ చేతిలో కర్ర రావాలి ఈ రాత్రి యేసు నామములో. ఉజ్జీవంతో వెళ్ళుదువుగాక. ఇక భయపడడం ఉండకూడదు యేసు నామములో. 1,85,000 సమస్యలు నీ ముందర నిలబడిన ఎత్తు కర్ర యేసు నామములో. సముద్రంలో పడిపోవునుగాక. మాట్లాడు కొండతో ఈ రాత్రి. దేవుడు చెప్తున్నాడు, మాట్లాడు కొండతో, ధైర్యంగా మాట్లాడు సమస్యతో. సమస్య, నువ్వు వెళ్ళిపోదుగాక యేసు నామములో. అవమానమా, నువ్వు సముద్రంలో పడదుగాక యేసు నామములో. అనారోగ్యమా, చెప్పండి గట్టిగా. నేను ఒక్కడిని ఇంత అరస్తున్న, మీరు అరవలేకపోతారు. అనారోగ్యమా, యేసు నామములో సముద్రంలో పడిపోదుగాక. నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నేను చెప్తాను, ఇక్కడ అనారోగ్యంతో కూర్చున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడునుగాక. ప్రతి గడ్డ పోవునుగాక. క్యాన్సర్లు నయమవునుగాక. స్వస్థత కలుగునుగాక. నువ్వు ప్రేయర్ అయిపోయాక లేచి గట్టిగా ధైర్యంగా ముందుకెళ్ళు. నీకు అనారోగ్యం పోయింది. ఈ రాత్రి కూడికలో యేసు ప్రభు స్వస్థపరిచండి నేను యేసు నామములో. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? పాయింట్ మర్చిపోతున్నాను నేను. మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి అరణ్యంలోకి వచ్చేసాం మనం. ఏమన్నాడు? కర్రతో బండను కొట్టమన్నాడు. తీసుకొని కర్రతో బండను కొట్టగానే ఏమైపోయింది? బండలో నుండి పెద్ద నది బయలుదేరింది. బండలో నుండి యేసు నామములో. ఎంతమందికి దాహం తీరుతుంది ఇప్పుడు? ఒక నది వచ్చేసింది అక్కడికి. ఎక్కడికి? అరణ్యంలోకి అని చెప్పండి. ఎక్కడికి? అరణ్యంలోకి నది వచ్చేసింది. వీళ్ళు వాటర్ కోసం వెళ్ళడం కాదు, వాటరే వీళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేసిన దేవుడు నీ దేవుడు యేసు నామములో. కొట్టు చప్పట్లో. నీ దగ్గరికి రాబోతుంది ఆశీర్వాదాలు యేసు నామములో. నీ దాహం తీరబోతుంది యేసు నామములో. అన్నోళ్ళ పరిచర్యలో దాహం తీర్చబోతున్నాడు దేవుడు యేసు నామములో. నీ ఇంట్లో ఉన్న దాహం తీరునుగాక. నువ్వు దాహంతో చావాలని చూస్తున్నాడు సైతాను గాడు. చెప్పు, నది ఉన్నది నాకు. నువ్వు బాటిల్ ఆపావు, కాలవ ఆపావు, నువ్వు అంతే. నది ఉన్నది నాకు యేసు నామములో. హల్లెలూయా. వాళ్ళు ఏం ఆపారు? కాలవను మూసేశారు. కానీ దేవుడు లోపల ఏమి సృష్టించాడు? అరణ్యములో నది. అందరూ తాగేశారు. ఏందిరా ఈ నీళ్ళు ఇంత బాగున్నాయి? థమ్స్అప్ తాగాక ఏమంటారు యాడ్లో? ఏ దిల్ మాంగే మోర్ అంటే ఏంటి? ఇంకొకటి తాగితే బాగుంటుంది అని. ఆ రోజు మోషే తీసుకొచ్చిన నీళ్లు తాగిన వాళ్ళందరూ, మోషే ఏ దిల్ మాంగే మోర్, ఇంకొక బాటిల్. భలే ఉన్నాయి నీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చాయి? బండ నుండి వచ్చాయరా. బండ నుండే. కొలాయి గిలాయి, వాటర్ పైపు లోపల అండర్ గ్రౌండ్ ఏం లేదురా, అంతా పై గ్రౌండే. నమ్మితే నదులు వచ్చేస్తాయి ఇంట్లో యేసు నామములో. ఈ రాత్రి కొట్టపాకలే, కమ్ముని కూర్చొని ఆనందిని వెళ్ళిపోండి. కొట్టండి గట్టిగా. ఇంకా బతులు ఆడుకొని దండలేయాలి మీకు. కొట్టు కొట్టు. హల్లెలూయా. మీ ఇంట్లో నది లేదు, ఎండిపోయిన స్థితిలో, మోడు బారిన స్థితిలో ఇక్కడ ఉన్నావు కదా. దేవుడు నాతో చెప్పమని మీకు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మోడు బారిన నీ జీవితంలో నీళ్లు పడబోతున్నాయి. నీళ్లు పడిన మొక్క ఫలించినట్టు ఫలించబోతున్నావు నువ్వు, నీ కుటుంబం ఈ రాబోయే రోజులు ఈ కూడిక ద్వారా. సరిపోలా గట్టిగా స్తోత్రాలని చెప్పండి నమ్మినోళ్ళు. హల్లెలూయా. గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం కలుగునుగాక. ఉద్యోగం లేక బాధలు పడుతున్న వాళ్ళకి ఉద్యోగం దొరుకునుగాక. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవునుగాక. మళ్ళీ అవ్వకుండానుగాక. మళ్ళీ అవును అంటాడేమో పాస్టర్, ఆమెను అని అంటారా? ఏంటి ప్రియులారా, నది ఏర్పాటు అయిపోయింది. వీళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? ఇదిగో రాజా, అయ్యా సన్హెరేబు రాజా, రబ్షాకే కాలం మూసేసని ఆనందపడుతున్నారు కదా. కొండ మీద చాలా బండలు ఉన్నాయి. మేమున్న ప్రాంతంలో చాలా బండలు ఉన్నాయి. మా చేతిలో కర్రలు కూడా ఉన్నాయి. కొట్టామంటే నదులు వచ్చేస్తాయి. రే నువ్వేందిరా, నువ్వెంత నీ బతికేస్తారా? 1,89,000 కొట్టా అంటే బండలో నీళ్ళు వచ్చేస్తాయి మాకు. మీరేం చెప్పడం వల్ల? హల్లెలూయా. కర్ర ఉందా లేదా మీ చేతిలో? విశ్వాసం ఉందా లేదా మీకు దగ్గర? ఆవగినంత విశ్వాసం ఉంటే చాలు. ఈ రాత్రి నువ్వు మాట్లాడుతూ ఉండగా నీ ఇంట్లో నదులు ప్రవహించబోతున్నాయి అని చెప్తున్నా నేను. నీ దాహాన్ని తీర్చబోతున్నాడు దేవుడు. పండిపోయిన నీ ప్రతి పరిస్థితిని దేవుడు ఉజ్జీవంగా మార్చబోతున్నాడు యేసు నామములో. చప్పట్లు కొట్టి యేసయ్యకు వందనాలు చెప్పగలరా నమ్మినోళ్ళు? బాగా సౌండ్ చేయండి, పెద్దగా శబ్దం చేయండి. ఊర్లో వాళ్ళందరూ రావాలి ఇక్కడికి గొడవకి. హల్లెలూయా. ఎన్నో వచ్చిన అయిపోయింది చెప్పండి ప్రియులారా.
అయిపోయిందంట అంత పని, ఇంక వెళ్ళిపోదాం. అయిపోయింది పాస్టర్, నీకు దండం పెడుతున్నావు, నెల్లూరు పో అంటారు. నేను పోను చెప్పంటారా, ఇంకా వెళ్ళిపోదామా? అన్నోళ్ళు పాపం పరిచర్య ఉందో వాళ్ళని క్షమించాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 5వ వచనం చూడండి, చాలా బాగుంది. 5వ వచనం చూడండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము. మేము భయపడాం, దిగులు పడం, అటు ఇటు పరిగెత్తాం, కంగారు పడాం. ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నాడు మాతో. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఒంటరి వాళ్ళు కాదు, అనాథలు కాదు, బలం లేని వాళ్ళు కాదు, శక్తి లేని వాళ్ళు కాదు. ఎందుకో చెప్పమంటారా? నువ్వు బలహీనుడివే, నీ వెనక బలవంతుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. నీ వెనక ఒక బలవంతుడు ఉన్నాడు చెల్లెమ్మ, హల్లెలూయా. నీ వెనక ఒక బలవంతుడు ఉన్నాడు అక్క, హల్లెలూయా. ఆయన నిన్ను గెలిపించబోతున్నాడు. ఈ రోజు నుండి కొట్టు చప్పట్లో యేసయ్యకి నమ్మితే అయిపోతారు. నీతో ఎవరు పెట్టుకున్నా కూడా ఎందుకో చెప్పమంటారా? నిన్ను బట్టి కాదు, ఎవరున్నారు నీ వెనక? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని? చెప్పండి, ఎంతమంది నమ్ముతున్నారు? బయట 1,85,000 మంది ఉన్నారు కదా, 1,85,000 మంది కాదు, ప్రపంచమంతా నా ముందర నిలబడిన నా దేవుడు నాతో ఉంటే చాలంతే. యేసు నామములో చోటు చప్పట్లో యేసు రక్తమే జయం, హల్లెలూయా. ఈ రాత్రి నాతో దేవుడు ఉన్నాడని చెప్పండి గట్టిగా. చెప్పండి మీ అత్తతో, నాతో దేవుడు ఉన్నాడు. అత్తమా, దక్షిణ హస్తమును చాపి ఒక్కటిచ్చాడా నీకు? వదిలే పాపం, వదిలేండి ముసలామని. ప్లీజ్ ఫర్గివ్ ఫర్, క్షమించండి ఆమెని. ఎవరున్నారు నీతో? యోసేపుకి యెహోవా తోడుగా ఉండెను, దానియేలుకి యెహోవా. ఏం చేయగలిగే సింహాలు? అసలైన సింహం ఉంది ఆయన పక్కన. ఈ సింహాన్ని చూసి అసలైన సింహాలు సైలెంట్ అయ్యి, ఊరి మనల్ని పుట్టించినోడు ఉన్నాడు అవతల, వీడి మీద చెయ్యేసేమో చెయ్యి తీసేస్తాడు. సింహాలకు చెప్పాడు, అటాక్ మీరు కొద్దిసేపు ఉదయం దాకా. అలాగే ప్రభువా, అసలైన సింహం వచ్చింది లోపలికి, హల్లెలూయా చెప్పాలా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు దానియేలు తినేయలేదు, తర్వాత వేసిన వాళ్ళు తినేశారని? తర్వాత వేసిన వాళ్ళు మనుషులే, దానియేలు సింహం. సింహంకు పుట్టినోడు సింహమే కదా, మీకెందుకు అనుమానం? కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇంతకీ మీరెవరో? మేము యేసయ్య బిడ్డలమండి, యేసయ్య బిడ్డలు, హల్లెలూయా హల్లెలూయా కాదు. నువ్వు సింహపు బిడ్డవు, నువ్వు సింహం నువ్వు అని చెప్తున్నా ఈ రాత్రి. సింహం నువ్వు, హల్లెలూయా. వాడు కూడా సింహమే, గర్జించు సింహమే సైతాను గాడు. నువ్వు అసలైన యోధా గోత్రపు సింహానికి పుట్టిన బిడ్డవు నువ్వు. కొట్టు పంజాతో సైతాను గాడి పారిపోవును గాక యేసు నామములో. ఎదిరించు వాడిని భయంకరంగా, పారిపోవును గాక. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. నువ్వు ఎదిరించాలా యేసు నామములో. సైతానా పో, సిగ్గులేనోడా, ఊరికే వచ్చి ఇబ్బంది పెడుతుంటావు. పొమ్మన్నాం కదా, సావరాదా సిగ్గుంటేనే? వాడిని తిట్టాలా, భర్తను కాదాక తిట్టాల్సిందే. నీ నోరు వేసుకుని వాడి మీద పడమని చెప్పాడు యేసు ప్రభు. అక్కోళ్ళు హల్లెలూయా చెప్పండి, మీకే ఇది. నోరు వేసుకుని ఎవరి మీద పడమన్నాడు? అపవాదిని ఆదరించమన్నాడా, ఎదిరించమన్నాడా? భర్తను ఏం చేయాలా? అపవాదిని ఏం చేయాలా? మీరేం చేస్తున్నారు? ఏంటి మీరు నోరేసుకుని ఒక్కసారి సైతానా నా వెనక్కి పొమ్ము అనండి అందరూ కూడా గట్టిగా. వాడు మీ ముందున్నాడు అనండి గట్టిగా, వెనక్కి పోతాడు. బాగా సింహంలాగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు చెప్పండి, సైతానా నా వెనక్కి పో, సమస్యలారా పోండి నా వెనక్కి యేసు నామములో, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి విడుదల కలుగుతుంది అన్నటువంటి నమ్మకం కుదరతుందా, కుదరడం లేదా మీకు ఈ రాత్రి? హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏమంటున్నారు వీళ్ళందరూ కూడా? దేవుడు మాకు తోడుగా. దేవుడి బిడ్డలారా మేము 1,85,000 మంది వేసుకుని వచ్చి ఓ నుంచి బెదిరించేస్తున్నావు. మా మలము మా చేత తినిపిస్తావా, మా మూత్రం మా చేత తాగిస్తావా? చూద్దాం ఉండు. మాతో దేవుడు ఉన్నాడు, రాజులకు రాజు ఉన్నాడు. శూన్యమును అఖిల బ్రహ్మాండ చరాచర జగత్తును తన నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్తున్నాడు మాకు తోడుగా, హల్లెలూయా. అరణ్యములో త్రోవలు కలుగు చేసే దేవుడు, చచ్చిపోయిన బ్రతికించేటువంటి దేవుడు, పట్టజాలని దేవుడు, ఆకాశ మహాకాశాలు స్తోత్రం కలుగును గాక. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపేట. అక్కడ కూర్చుంటే కాళ్ళు ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ తగలుతాయి. నిలబడ్డాడంటే నీకు కనపడదు బొమ్మ. ఏంది మీరు అలసిపోయారు? ఏం చెప్పడం లేదు, సరిగా చెప్పడం లేదే. ఆకాశమైన సింహాసనము చెప్పండి, భూమి ఆయన
అక్కడ కూర్చుంటే కాళ్ళు ఎక్కడ తగలుతాయంట? ఇక నిలబడితే ఆయన ఉన్నాడు నీకు తోడుగా అని చెప్తున్నా ఈ రాత్రి యేసునామంలో. ఎవరో టెంకాయ వంకాయ చిన్న సైజులో ఉన్నాయని కాదు నీతో ఉండేది, నీ ఊహకు మించినోడు. ఆయన బలాన్ని నువ్వు కనుగొనగలవా? ఆయన బాహుబలం తక్కువైపోయింది అనుకున్నావా? నువ్వు నమ్మెళ్ళి రాత్రి ఆయన బలమంతా నీ కొరకు వాడబోతున్నాడు యేసునామములో. ఆయన నువ్వు నమ్మెళ్ళిపో, ఆయన శక్తి అంతా చూపిస్తాడు. నీకు కాదు, నీ శత్రువులకు చూపిస్తాడు. కొట్టు చప్పట్లో యేసు రక్తమే జయం. నీ శత్రువులు దేవుడి మహిమను చూచుదురుగాక. నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు నీ వెనుకున్న దేవుని శక్తిని చూచుదురుగాక. దక్షిణ హస్తమును చాపబల్ల అన్నాడంటే ఎగిరిపోతారు వాళ్ళు. సముద్రంకి ఏం చేశాడు అన్నాడు, అంతే. సముద్రం 2 పాయలు అయిపోయింది. చదవండి కావాలంటే తూర్పు గాలి చేత. అలాగే మోషేకి 6 లక్షల మందికి మాంసం కావాలన్నప్పుడు ఏమన్నాడు అన్నాడు. సముద్రంలో ఉన్నటువంటి పూరేళ్ళన్నీ వచ్చి పడిపోయినాయి అంట. ఏది అనండి ఒకసారి గట్టిగా, ప్రభా అన్నైనా చాలా నువ్వేం చేయవాలి? ఆడ కూర్చొని ఏమను అట్లా కూడా అనకపోతే మీరు ఇంక బయలుదేరండి, భోజనం చేయండి, మీకు వందనాలు అనండి గట్టిగా అందరు కూడా. ఉఫ్ అనండి. ఉఫ్ అంటే గాల్లో తేల్తారు నాకు తెలియదు, ఆయన కానీ ఉఫ్ అన్నాడంటే ఖాళీయే ఇంకా యేసునామంలో అక్కడ. ఇలా రే అంటే ఎగిరిపోతారా మీరు? ఇంకా ఆయన ఉన్నాడురా మాకు తోడుగా. నువ్వేందిరా నీ బెదిరింపులు? నీకు అసలు తెలియట్లేదురా ఈ విషయం. మాకు తోడుగా ఎవరున్నారు మాకు? దావీదు అన్నలు అందరూ భయపడి పారిపోతూ ఉన్నారు. అప్పుడే వచ్చేసాడు ఈ బుడ్డ ఆయన, 13 సంవత్సరాలు. ఎవరైనా దావీదు ఏమంటున్నాడు? సున్నతి లేని ఫిలిస్తీయుని చంపినటువంటి వారికి బహుమతి ఏమని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? యుద్ధం నేను కాదు, మన వెనకున్న ఆయన చేసేస్తాడు యేసునామంలో. ఎవరున్నారు నాకు తోడుగా? ఎవరు చేస్తారు నా యుద్ధాలు? ఎవరు నాకు సహాయం చేయబోతున్నారు? దావీదు గొలియాతును చూడడంలా, గొలియాతు వెనుకున్న పెద్ద దేవుడిని చూస్తున్నాడు దావీదు. ఈ రాత్రి ఆ దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడని చెబుతున్నా యేసునామములో నేను. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. నేను చిన్నప్పుడు అంటే ఒక 10 సంవత్సరాలు అప్పుడు నేను మా ఇంట్లో కరెంట్లు ఏమి ఉండే కాదు, వీధిలో లైట్లు ఉండేవి. ఆ మధ్యరాత్రిలో ఏదైనా టాయిలెట్ పాస్ వస్తే మా అమ్మని లేపి వెళ్ళేవాడిని. మా అమ్మ మంచిది పాపం, తోడుగా వచ్చేది. అలా పాస్ పోసుకున్నప్పుడు లేదంటే జరుగుతున్నప్పుడు కక్కన కరెంటు పోయేది. నాకు ఎక్కడ లేని భయం వచ్చేది. అంత చీకటి. మా అంటే రే ఉన్నానులే కానీ భయపడతా ఉంటా. అమ్మయ్య ఉన్నావు కదా. కరెంట్ వచ్చిందా? సమస్య పోయిందా? పోలా అయినా నాకు ధైర్యం వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది నాకు ధైర్యం? అమ్మ కనపడుతుందా? స్వరం వినపడుతుంది. ఇదిగో స్వరం నీకు వినిపిస్తున్నాడు, నేనున్నాను తోడుగా. ఇదిగో నేనున్నాను తోడుగా. కనపడడు, నా ద్వారా స్వరం వినిపిస్తాడు, నేనున్నాను తోడుగా. నాతో చెప్పమన్నాడు ఇందాక, మీకు ఈ మాట చెప్పమని. నేనున్నానని చెప్పు వాళ్ళకి వెళ్ళి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. భారంతో మోసుకొచ్చా ఈ మాటలు మీకు అర్థమవుతుంటుంది ఎంత భారంతో చెప్తున్నానో. ఇది నా బలమో నా భారం కదా, ఆయన పెట్టిన భారం. ఆయన నీకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు. చీకటి ఉన్నా కూడా నా పని కానిచ్చా. చీకటి తీసేలా, చీకటిని చీల్చేసే ధైర్యంతో నింపేశాడు నా యేసు ప్రభువారు. హల్లెలూయా. ఈరోజు నీ ముందర నిలబడిన గొలియాతుని తీసివేయుడు. గొలియాతుని జయించే శక్తితో నింపబోతున్నాడు యేసయ్య నిన్ను ఇప్పుడే. నింపునుగాక యేసునామములో, నింపునుగాక యేసునామములో. కొన్ని సమస్యలు యేసు ప్రభు వారు తీసివేయరండి, కొన్ని ఇబ్బందులు తొలగిపోవండి. కానీ ఏం చేస్తాడు? ఆ ఇబ్బందులను తొలగించకుండా దాన్ని జయించే శక్తిని ఇస్తాడు ఆయన. శద్రకు మేషకు అబేద్నెగోలు మంటల్లో వేసేస్తున్నప్పుడు ఒక గుంపు వాళ్ళు ఏం చేసి ఉంటారు? మంటలు యేసునామములో ఆరిపోవును గాక, నెబుకద్నెజరు మనసు మారిపోవును గాక అని చేసుంటారు, ప్రార్థన చేసి ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, ఇది నా చిత్తం, వాళ్ళు మంటల్లోకి వెళ్ళాల్సిందే. మంటలను ఆర్పల, మంటలో వారిని ఏం చేయకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో మంటలు ఆర్పడేమో, కానీ మంటలు నిన్నేమి చేయకుండా చేయబోతున్నాడు యేసునామములో. మంటల్లో నడిచెళ్ళే శక్తిని ఇవ్వబోతున్నాడు, కాపురం చేసే శక్తిని ఇవ్వబోతున్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా అని. భర్తతో ఏగే శక్తి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. భార్యతో ఏగే శక్తి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. విశ్వాసులతో ఏగే శక్తి మీకు ఇచ్చునో కాకనా. ఏం బాధపడబాకండి. ప్రభువా ఈ విశ్వాసిని తీసే యేసునామములో తీసేయండి రా, నువ్వు ఏగే శక్తిని ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ రాత్రి మీకు ఆ శక్తిని ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు మీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి 10వ వచనానికి వచ్చేస్తున్నా, జంపు చేస్తున్నా. ఇప్పుడు చేయమంటారా వద్దా? అబద్ధం చేయండి అని చెప్పారు ఇప్పుడు వీళ్ళు.
10వ వచనంకి వచ్చేస్తున్నా చూడండి, ఎందుకంటే మీ బాధ ఇంకా నేను భరించలేను. పాపం షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు నేను తిట్టుకోబాకండి, మీ కృప నా మీద ఉండును గాక. అమ్మా నువ్వు కళ్ళు తిరిగాడే పడిపోయి నా మీద వేయబాక అత్త, కన్వీనర్ల మీద, ఎలియాజర్ మీద వేయండి, మీకు దండం పెడతా, నాదేం తప్పు లేదు. నేను అప్పటికి తొందరగా ముగిస్తున్నా, మీ ఇష్టం అని రెచ్చిపో అన్నాడు. నేను ఇంకే రెచ్చిపోవడంలే. అన్నోళ్ళు ఇప్పటికే సగం జారిపోయారు, ఎందుకంటే పెద్దోళ్ళు ఉన్నారు, అందుకని కొంచెం గమనించుకుంటున్నా. ఏమంటారు మీరు? అర్థమైంది నాకు. 10వ వచనం చూడండి, అక్కడ ఓరకుండుడి నేనే దేవుడినని ఇక్కడ డాష్ పెట్టారు. అక్కడ చూసారా? ఊరికే రాస్తా అలా అయిన గీత కాదు అది. చూసారా? మీ బైబిల్లో ఉందా ఇట్లా గీత ఉందా? ఏంటి గీత ఉంటే అర్థం అంటే డైలాగ్ అది. నాటకాలు వేసే వాళ్ళకి అర్థమవుతుంది, డైలాగ్ అది. ఇప్పుడు ఇది ఎవరి డైలాగు? దేవుడు డైలాగ్. ఏమంటున్నాడు ఆయన? ఎందుకు వచ్చాడు అక్కడికి? ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీదకి దిగి వచ్చే దేవుడు ఆయన. వాళ్ళు బాధపడుతున్నారా? స్తోత్రాలు చేస్తూ ఉన్నారా? దిగులు పడుతున్నారా? స్తోత్రాలతో, స్తుతి గీతాలతో మహిమపరుస్తున్నారా దేవుణ్ణి? వాళ్ళు మహిమపరుస్తున్నారు కాబట్టి ఆయన ఏం చేశాడు? దిగి వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి. యేసునామములో కొట్టాల సపోర్ట్లు. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్ ఇది. చెప్పండి హల్లెలూయా, చెప్పండి కొంచెం గట్టిగా. ఏమంటున్నాడు? వచ్చేసి ఓరకుండండి నేనే దేవుణ్ణి వాళ్ళకు చూపిస్తా అన్నాడు. హల్లెలూయా. వచ్చేసా కదా, చూసుకుంటా. నీ విశ్వాసము నన్ను ఇక్కడ తీసుకొచ్చింది అయ్యా. నీ దివ్య స్వరూపం చూడగలిగామయ్యా. 3000 మంది ఆనందపడిపోయారు. దిగి వచ్చేసాడు ఆయన. ఆయన అన్నాడు నేను చూపిస్తా వాళ్ళకి నా తేడాక. ఒకే ఒక్క దేవదూత వచ్చింది పరలోకం నుండి. వాళ్ళు ఏమన్నారు? రేపు ఉదయం ఈ టైంకి అంతా మీరు అందరూ చచ్చిపోతారు అన్నారు. రేపు ఉదయం అదే టైంకి వాళ్ళే చచ్చిపోయి ఉన్నారు. అక్కడ చెప్పలేకపోతారు మీరు. ఎవరు చచ్చిపోతారని చెప్పారు వాళ్ళు? రేపు ఉదయం ఈ టైంకి మీరు అందరూ చచ్చిపోతారు అన్నారు. ఎవరు చచ్చిపోయి ఉన్నారు అక్కడ? ఒక్క దేవదూత వచ్చింది అంతే. 185,000 మంది ఒకే రాత్రిలో చంపాడబడేసింది యేసునామంలో. కొట్టు చప్పట్లు, యేసు రక్తమే జయం. అలాంటి దేవదూతలు నీకు తోడుగా 2 ఉన్నారు ఈ రాత్రి యేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి మరణపు దూత వెళ్ళింది, సంహారపు దూత వెళ్ళింది. వీళ్ళ దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆయన ఆరాధిస్తూ, ఆయన్నే గణపరుస్తూ, ఆయన్ని ఆశ్రయం చేసుకున్న వాళ్ళ దగ్గరికి ఏమో ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడని చెప్పాడు. ఎవరు వచ్చారు? వీళ్ళు 3,000 మంది ఆయన ఆరాధిస్తూ, గణపరుస్తూ, స్తుతిస్తున్న వాళ్ళే కదా, ఆయన మీదే ఆధారపడిన వాళ్ళు కదా. వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? ఆయన్ని వ్యతిరేకిస్తూ, ఆయన్ని తిడుతూ, ఆయన నామాన్ని దూషిస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాడు దేవుడు? మరణపు దూతని పంపాడు. ఇక్కడ 2 గుంపుల వాళ్ళు ఉంటారు. ఒకటి దేవుడు నమ్ముకున్నోళ్ళు, నువ్వే శరణమయ్యా, నువ్వే మా దేవుడు అయ్యా, నీకే వందనాలే అని చెప్పుకునేవాళ్ళు. ఇంకొక గుంపు ఎవరో తెలుసా? మారనోళ్ళు, దేవుని తిడుతున్నోళ్ళు, దూషిస్తున్నోళ్ళు. వీళ్ళ దగ్గరికేమో దేవుడు వస్తాడు, వాళ్ళ దగ్గరికేమో ఈ రాత్రి ఎవరు వెళ్తారు? మీరు ఏ గుంపులో ఉంటారు? ఎందుకంటే అవతలుంటే వేసేస్తారు. మరి ఏ గుంపులోకి రావాల్సింది ఇప్పుడు తప్పకుండా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మేము ఈ గుంపులోకి వస్తామయ్యా, నువ్వేంది అలా చెప్తావు? ఎందుకు సావాలా కోరి ఈ గుంపులోకి వచ్చేస్తాం, అన్ని సినిమాలు మానేస్తాం, షికార్లు మానే. తమ్ముళ్ళు ఏ గుంపుకి వస్తారు మీరు? మీరు ఏ గుంపు కాదు మీరు అసలు. వీళ్ళు ఏ లోకంలో ఉన్నారు వాళ్ళు? కళ్ళీలు ఏం వినపడట్లేదు ఇటు పక్క నుంచి నాకు అసలు. దేవుడు గుంపులో ఉంటామని లేచి నిలబడండి, విడుదల సమీపించింది మీకు ప్రియులారా. ఏది మా మ్యూజిక్ వాళ్ళు ఉంటే రండి, అంత మూసేసినట్లు వీళ్ళు కూడా. తమ్ముడు, నానా, మా తమ్ముడు ఏం పేరు? విజయ్, రావయ్య ఉద్యోగం రగిలిద్దాం ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ. అక్కడ ఏంది మళ్ళీ పాట అంటున్నాడు పాస్టర్. పాట పాడతా ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడికి గొప్పగా మహిమ కలుగునుగాక యేసునామములో. యుద్ధము ఆ పాటే, యుద్ధము యెహోవాదే అనే పాట పాడుతున్న. కళ్ళు మూసుకొని దేవుడి నామానికి స్తోత్రాలు, వందనాలు చెప్పండి. ఇది కళ్ళు మూసుకుందాం. విజయ్ని దేవుడు దీవించునుగాక. మా తమ్ముడు చెర్రీని కూడా దేవుడు దీవించునుగాక. దేవుడు మనకు ఆశ్రయమును ఆపత్కాలములలో, చేయెత్తి చెప్పాలన్నమాట, నమ్ముకొనదగిన సహాయకుడు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు.
విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము, కళ్ళు మూసుకొని, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కళ్ళు మూసుకొని, యుద్ధము యెహోవాదే. నువ్వే నా యుద్ధమయ్యా, నా ఆశ్రయ దుర్గమాని కొందనాలు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను లేదు నాకు, గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. ప్రేమ కలిగిన తండ్రి, మా కన్న తండ్రి, మా యుద్ధ వీరుడా, యుద్ధ శూరుడా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా, కష్టంలో ఉన్నానయ్యా, ఇరుకులో ఉన్నానయ్యా, అనారోగ్యంలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నానయ్యా. నా కుటుంబము చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంది. నీ దక్షిణ హస్తము చాపుతున్నందుకు వందనాలయ్యా. ఈ రాత్రి నా కన్నీళ్లు తుడిచినందుకు వందనాలయ్యా. నేనున్నాను నీకు తోడుగా చెప్పినందుకు వందనాలయ్యా. అపవాదిని ఎదిరించే విశ్వాసపు కర్ర నా చేతిలో పెట్టినందుకు వందనాలయ్యా. తండ్రి, నేను భయపడడం లేదయ్యా. ఇప్పుడు దాకా భయపడ్డా, ఇప్పుడు భయపడను. నేను చీకటి నా ఇంట్లో ఉన్నా, అప్పులు నాకున్నా, అవమానాలున్నా భయపడను. వాటిని జయించే శక్తిని ఇవ్వబోతున్న యేసయ్యా నీ కొందనాలు నాయనా. ఇప్పుడే శక్తితో నింపుతున్నందుకు వందనాలు, ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు, అభిషేకంతో నింపుతున్నందుకు వందనాలు. యేసునామములో నింపు 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 తండ్రి. బలహీనున్నయ్యా, బలపరుచయ్యా. చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, భరించలేకపోతున్నానయ్యా ఈ బాధలు. అయ్యా, ఈ శక్తి నాకు కావాలయ్యా. నా యుద్ధం నువ్వు చెయ్యాలయ్యా. యుద్ధము నీదే యేసయ్యా, నేను చేయలేకపోతున్నానయ్యా. నీ చేతులకు అప్పగించుకుంటున్నా, సమర్పించుకుంటున్నా. స్తుతి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతా నమ్మకంతో. గెలిపిస్తున్నందుకు వందనాలు. కొట్టు చప్పట్లు. గెలిపించే దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. హల్లెలూయా. సహాయం అందబోతుంది రేపు ఉదయమే. నీకు రేపు ఉదయమే విడుదల రాబోతుంది యేసునామములో. థ్యాంక్ యూ జీసస్. సహాయం చేసినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసునామముని ప్రార్థన అడిగి పొందియున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి. చప్పట్లు కొడుతూ కూర్చుందాం, మనందరం కూడా కూర్చుందాం.